Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences BSc Nursing 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్తో మనకు వచ్చేసింది. ఆల్రెడీ అయితే అప్లికేషన్ డేట్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ తరుణంలో చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్ ఏంటి అంటే, మాకు వివో 1 అప్రూవల్ వచ్చేసింది, సో నెక్స్ట్ ఏంటి? సో వివో 1 అప్రూవల్ వచ్చేసింది అండ్ వివో 2 అప్రూవల్ అనేది రావాలా, అండ్ తర్వాత ఏంటి ఈ యొక్క వివో 1 అంటే ఏంటి, వివో 2 అంటే ఏంటి, ఇన్ కేస్ ఇలా రాకపోతే ఏమవుతుంది, సో నెక్స్ట్ వచ్చేసి అనేది ఏదైతే ఉందో ఆ యొక్క డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడుకుందాం ఇప్పుడైతే. సో ఇంకా ఎవరైతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టేసుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి, డెఫినెట్గా వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూస్తే కనుక ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు ఏంటి అంటే, సో వివో 1 అప్రూవల్ అయిపోయినది, సో వివో 2 అప్రూవల్ అనేది ఉంటుందా అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్. 100% ఉంటుంది. సో వివో 1 అప్రూవల్ అయిపోయిన తర్వాత వివో 2 అప్రూవల్ అనేది డెఫినెట్గా రావాలి. సో రాని ఎడల ఏమవుతుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో పర్టికులర్గా మీకు చెప్తాను. సో ఒకటి ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడైతే ఇంకా అడ్మిషన్ చూసే కనుక మనకి ఇంకా స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే ఒకటి ఏంటి అంటే, మీరు చేసే పని ఏంటి అంటే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి చూసేసుకోండి. అండ్ డైలీ ఇలా వచ్చేసి వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు అయితే లాగిన్ అయితే ఆప్షన్స్ వస్తాయి కదా. సో కిందకి స్క్రోల్ చేసి ఈ విధంగా మీకు చూసే కనుక, సో ఇక్కడ లైన్స్ పైన క్లిక్ చేసి మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీరు మీ యొక్క యూజర్ ఐడి అండ్ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ అయ్యేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఈ యొక్క కార్నర్ దగ్గరకు వచ్చేసి క్లిక్ చేస్తే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ మీకు దీనిపై క్లిక్ చేస్తే మళ్ళీ అప్లికేషన్ స్టేటస్ అవన్నీ డీటెయిల్స్ వస్తాయన్నమాట. సర్వీసెస్ అవన్నీ పైన చూసుకొని మీరు అప్లికేషన్ స్టేటస్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క జెండర్, మీ యొక్క క్యాస్ట్, మీ యొక్క ట్రాన్సాక్షన్ డేట్ అండ్ ట్రాన్సాక్షన్ స్టేటస్ అండ్ పేమెంట్ స్టేటస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ అయితే వస్తాయి. ఒక్కసారి అయితే 1కి 2 సార్లు వెరిఫై అయితే చేసేసుకోండి, ఓకేనా. సో ఎందుకు అంటే మీకు హెల్ప్ అవుతుంది, లైక్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక అది మీద కాదా అనేది కూడా మీకు తెలిసింది. అండ్ ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి అంటే, అప్లికేషన్ స్టేటస్లో వచ్చి చూసే కనుక వివో 1 అప్రూవ్డ్ అని చెప్పేసి వచ్చింది. అప్రూవ్ చేసేసారు, వివో 1 అనేది అప్రూవ్ అయ్యింది. సో నెక్స్ట్ ఏంటి అన్న అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, సో మీకు ఇక్కడ చూడండి వివో 2 రీఅప్లోడ్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో అంటే ఇక్కడ ఏంటంటే వివో 2 అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 2 సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ వెరిఫై చేసేసిన తర్వాత సో వాళ్ళైతే మీ యొక్క నేమ్ అనేది మెరిట్ లిస్ట్లోకి అయితే యాడ్ చేశారనమాట. లేదు వివో 2 వాళ్ళు సరిగ్గా చూశారు, ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ రీఅప్లోడ్ అనేది పెట్టారు, మన యొక్క అప్లికేషన్ స్టేటస్లో వచ్చేసి రీఅప్లోడ్ అని చెప్పేసి వచ్చింది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఏదైతే డాక్యుమెంట్ అడుగుతున్నారో మళ్ళీ మీరు బ్యాక్ వస్తే ఏంటి అంటే మీకు ఆ యొక్క డాక్యుమెంట్ ఏదైతే రీఅప్లోడ్ చేయమని చెప్తున్నటువంటి డాక్యుమెంట్ ఉందో ఆ యొక్క నేమ్. హలో ఫ్రెండ్స్, ఏపీఎంసెట్ 2025 బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట. ఏంటి అంటే, ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజీలో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఉమెన్స్ కాలేజ్. దీని యొక్క కోడ్ SPSW. ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ 24 hours into 7 days సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుందన్నమాట. గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు. అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కి చూస్తే కనుక శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON అండ్ SPRC అనే అటువంటి 2 ఫార్మసీ కాలేజెస్ కూడా మనకి కో ఎడ్యుకేషన్ తో ఉన్నాయి. మీకు హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ట్యూషన్ ఫీ, అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం 20,000 రూపీస్లోనే మీకు హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ల్యాబ్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్. అలాగే మనకి BSc నర్సింగ్తో పాటు BPTకి కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మళ్ళీ మీరు ఆ యొక్క లైన్స్ పై క్లిక్ చేసి సర్వీసెస్ అనే దానిపై క్లిక్ చేసి వచ్చేసి సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. రీఅప్లోడ్ డాక్యుమెంట్స్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు వెరిఫికేషన్ ఆఫీసర్ రీమార్క్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అప్లోడ్ బోత్ మార్క్స్ షీట్ ఆఫ్ బ్రిడ్జ్ అండ్ ఒకేషనల్ కోర్సెస్ అని చెప్పేసి, లేదు అంటే సో లైక్ ఏవైనా ఇంకేమైనా, ఇప్పుడు ఇది వచ్చేసి పారామెడికల్ వాళ్ళది. సో నర్సింగ్ వాళ్ళు ఎలా అడుగుతున్నారంటే, సో లైక్ 6th క్లాస్ది ఆర్ 9th క్లాస్ది వచ్చేసి బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్ అడుగుతారు. లేదు అంటే SSC మేమో క్లారిటీగా కనిపిస్తలేదు అంటారు. సో ఈ విధంగా రీమార్క్స్ అయితే అడుగుతారు. ఆ యొక్క రీమార్క్స్ పైన మీరు క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ డాక్యుమెంట్ వ్యూ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. అప్లోడ్ డాక్యుమెంట్ అనే దానిపై క్లిక్ చేయండి. సో ఆ యొక్క డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసేసిన తర్వాత మీకైతే వివో 2 వాళ్ళు అప్రూవల్ అయితే ఇవ్వాలి. అప్రూవల్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క నేమ్ అనేది మెరిట్ లిస్ట్లోకి అయితే యాడ్ అయిపోతుంది. ఈ యొక్క ప్రాసెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పటికైనా వివో 1 ఆఫీసర్ వెరిఫికేషన్ ఆఫీసర్ 1 వచ్చేసి సో పైన చూస్తారు, కొన్ని డీటెయిల్స్ మాత్రమే వాళ్ళు చూస్తారు, వాళ్ళకి రిక్వైర్డ్ ఉన్నటువంటివి. వివో 2 వాళ్ళు వచ్చేసి సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేయాలన్నమాట. సో వివో 1 అప్లోడ్ వచ్చేసిన తర్వాత వివో 2 అప్లోడ్ అనేది డెఫినెట్గా రావాలి.
సో వచ్చేసిన తర్వాతే VO2 అప్రూవ్డ్ అని చెప్పేసి వచ్చింది అంటే డెఫినెట్గా మీ యొక్క నేమ్ అనేది మెరిట్ లిస్ట్లో 100% వస్తుంది. సో ఆ యొక్క మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో సో వాళ్ళందరూ ఒకసారి మళ్ళీ ఆ యొక్క మెరిట్ లిస్ట్ అన్ని చూసేసుకున్న తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి అనుకుంటే సో దే ఆర్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజ్లో సీట్ కావాలి ఏంటి అని చెప్పేసి మీరైతే చూస్ చేసుకోవాలి కాలేజెస్ని. అప్పుడు ఆ కాలేజెస్ ఎలా చూస్తారంటే మీ యొక్క మెరిట్ చూసుకొని మీకు APNCTలో మీకు వచ్చినటువంటి ఆ యొక్క మార్క్స్ అండ్ ర్యాంక్ అవన్నీ చూసేసుకొని వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. ఫస్ట్ వచ్చేసి మీరైతే కాలేజ్ని చూస్ చేసుకోవాలి. ఈ యొక్క కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ, ఈ కాలేజ్ బాగుంటుంది, ఈ కాలేజ్ బాగుంటుంది అని చెప్పేసి నేను కాలేజ్ ఆర్డర్ చెప్తాను. అండ్ టాప్ కాలేజ్ ఏంటి, టాప్ 20 కాలేజ్ ఏంటి, టాప్ 50 కాలేజ్ ఏంటి, అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో మనం చేసుకున్నాం. ఓకేనా? సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. కొంచెం ఎప్పటికప్పుడు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది లాగిన్ అయ్యేసి ఒకటికి 2 సార్లు డైలీ 3-4 టైమ్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసేది ఏం లేదు వర్కింగ్గా. సో కొంచెం మీ అడ్మిషన్ అయ్యేంత వరకు క్రూషియల్గా మీరైతే బిహేవ్ అయితే చేయండి. ఎందుకంటే సో ఒక్కసారి మిస్ అయిపోయింది అంటే ఇప్పటివరకు పడినటువంటి కష్టం అంతా వృధా అయిపోద్ది. సో అలా ఎవ్వరు చేయకండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి APNCT ఎగ్జామ్ రాశారు కష్టపడి. సో సీట్ ర్యాంక్ ఎంతో కొంత వచ్చింది. సో క్వాలిఫై అయినారు. సో ఇప్పుడు ఎంతగానో ట్రై చేయాలి కదా. సో మహా అంటే ఒక 10,000 రూపీస్ వరకు ఖర్చు అవుతాయి కావచ్చు. ఆ తర్వాత మీకు ఫ్రీ సీట్ అయితే వచ్చింది. సో స్కాలర్షిప్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీకు స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఆ యొక్క అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి చదువుకునే బెటర్ కదా. సో నర్సింగ్ అనేది చాలా మంచి కోర్స్ అనమాట. ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడింగ్ కోర్స్ ఇప్పుడు చూసే కనుక ఈ యొక్క జనరేషన్లో. సో అమ్మాయిలకి చాలా బెటర్గా ఉంటుంది అండ్ మంచి ఆపర్చునిటీస్ అండ్ మంచిగా ఉందన్నమాట. సో అలా ఇప్పుడైతే మీరైతే ఈ యొక్క పని అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మనమైతే కాలేజ్ గురించి అయితే సపరేట్ వీడియోస్ అయితే చేసేసుకుందాం. ఓకేనా? సో నేను 100% A to Z ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు నేనైతే మీకు అంతా ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. సో అందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. సో 100% నేనైతే నా సైడ్ నుంచి మీకు సీట్ వచ్చేంత వరకు అయితే నేను కృషి చేస్తూ ఉంటాను. సో మీ సైడ్ నుంచి కేవలం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి సో కొంచెం మీరైతే మీ నుంచి సపోర్ట్ ఉంటే డెఫినెట్గా 100%గా సో మనమైతే మ్యూచువల్గా అయితే బెనిఫిట్ అయితే పొందొచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. డెఫినెట్గా హెల్ప్ అయితే చేస్తాను నేను. ఓకేనా? రిప్లై ఇస్తాను. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్